మూవీల్లోనే వాడతారు పెద్ద పెద్దవి అనేదానికి ఎలా వాడాలి అసలు ఏంటి అనేది క్రియేటివ్ సింపుల్గా అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు చెప్పే వ్యక్తి. సో ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హాయ్ బ్రో, నమస్తే. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు వెయిటింగ్కి ఈరోజు అయితే దక్కింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అండ్ ఆల్ ది బెస్ట్. ఇదైతే పక్కాగా చెప్పాలి, ఎందుకంటే జోస్ క్రియేషన్స్ 7 lakhs అండ్ ఇది ఒక 9 lakhs, జోస్ ఎంటర్టైన్మెంట్ 9 lakhs. అంటే యూట్యూబ్లో అంత ఫాలోవర్స్ రావాలంటే చాలా గ్రేట్, ఎందుకంటే ఈ మధ్యన అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోరు. సో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తారంటే మీ కంటెంట్ ఎంత బాగా నచ్చి ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో డార్లింగ్, అంటే నార్మల్గా ఒక 10K వ్యూస్ 20K వ్యూస్ వచ్చినప్పుడు మనసులో తెలియని ఆనందం ఒకటి ఉంటుంది. సో అలాంటిది మీకు ఇన్ని లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు సో ఎలా అనిపిస్తుంది? ఒకసారి బ్యాక్ ఆన్లో చూసుకున్నా ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు హ్యాపీగానే ఉంటుంది. ఎన్ని వ్యూస్ వచ్చినా ఏం కాదు, నెక్స్ట్ వీడియో పెడితే ఇంకా వ్యూస్ వస్తాయి అని ఒక హోప్ ఉంటుంది అనమాట. పాజిటివ్ యాటిట్యూడ్తో పోతాను అనమాట. సో తక్కువ వ్యూస్ వచ్చాయి అనే బాధ ఏం పడను. ప్రతి వీడియో సేమ్ ఎఫెక్ట్. ఓకే, తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను, ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను. బట్ ఆ వీడియో ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆ వర్క్ ని మళ్ళీ చూసేవాళ్ళు ఉంటారు, రిపీటెడ్ గా బ్యాక్ వర్క్ ఏముంటాయని చెప్పి చూస్తారు. సో అలా చూస్తారులే అని ఒక ఇదితోనే తక్కువ వ్యూస్ వచ్చినా ఏం కాదు, ఇప్పుడు కాకపోయినా రేపైనా లేస్తాయి, రేపు వచ్చే ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయినా బాగా లేస్తాయి, అదొక మైండ్ సెట్ తో ఉంటాను. సో స్టార్టింగ్ లో అసలు నేను ఎట్లాంటి వీడియోస్ చేసేవాడిని కాదు. స్టార్టింగ్ అంతా కవర్స్ సాంగ్స్, వేరే విధంగా నేను 2019లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. 2019లో అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు నేను ఇట్లాంటి కంటెంట్ కాదు, అప్పుడు వేరే కంటెంట్. అప్పుడు నార్మల్ గా షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని, కవర్ సాంగ్ చేసేవాడిని, ఇట్లా చేసేవాడిని. తర్వాత ఒక రోజు గ్రీన్ స్క్రీన్ కొనుక్కున్నాను, ఇట్లా కైన్ మాస్టర్, అప్పుడు ఫోన్ అని చేసేవాడిని ఎడిటింగ్. సో గ్రీన్ స్క్రీన్ లో చేద్దాం అనే ఒక ఇదితో గ్రీన్ స్క్రీన్ కొనుక్కొని ట్రైపోర్డ్ స్టాండ్ మొత్తం నేనే చేసుకుంటాను. సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఇట్లాంటి వాటికి వ్యూస్ వచ్చాయి అనమాట. సో అప్పటి నుంచి ఇట్లాంటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను, అంతా బాగా జరుగుతుంది. స్టార్టింగ్ డైరెక్షన్ ఇంట్రెస్టా, యాక్టరా డైరెక్టరా? యాక్టర్ నాకే కన్ఫ్యూజన్. మాకు కన్ఫ్యూజ్డ్ కాదు కానీ అన్ని రంగాల్లో కనిపిస్తాను. నా వీడియోస్ లో ఇది యాక్టర్ గా పనికి వస్తాడా, ఎడిటర్ గా పనికి వస్తాడా, డైరెక్షన్ గా ఏమైనా పనికి వస్తాడా, మీకేమనిపిస్తుంది? మాకైతే ఇండస్ట్రీని ఆల్రెడీ పనికి వస్తా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే యాక్టర్. డైరెక్టర్ కూడా ఒక యాక్టరే. సో ఆ యాక్టింగ్ స్కిల్ కనిపించే, డైరెక్టర్ గా నీ మేకింగ్ కనిపిస్తుంది. అండ్ నాకు కొన్ని వీడియోల్లో మీరు చెప్పేది చూసింది, నేను డైరెక్టర్ అవ్వాలనే ఒక పాయింట్ లోనే ఉన్నా. బట్ దాని తర్వాత కొంచెం యాక్టర్ గా అంటే కొన్ని తెలుసుకోవాలి మనం. ఏంటంటే ఊర్లో ఉన్నది మనకు తెలిసింది వేరు, ఇక్కడ మేకింగ్ వరకు వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నావని అనుకుంటాను. బట్ నీకెలా అనిపించింది మరి? సో నాకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి డైరెక్టర్ అవదామనే ఇంట్రెస్ట్, ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్. ఓకే, సో డైరెక్టర్ అవదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఆఫ్టర్ బీటెక్ తర్వాత 23 పాస్డ్ అవుట్ బ్యాచ్ నేను. బీటెక్ అయిన తర్వాత ఒక ఓసాతి అని ఒక మూవీకి ప్రమోషనల్ గా వర్క్ చేసేదానికి వచ్చాను. సో ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిపించి ఇలా నాకున్న ఐడియాస్ తో వాళ్ళతో క్రియేటివిటీగా ఎట్ చేద్దాం అని చెప్పి అట్లా వర్క్ చేశాను అనమాట. సో అది నాకు ఫస్ట్ మూవీకి వర్క్ చేయడం. తర్వాత నాకు అసలు మూవీ షూటింగ్ ఎలా చేస్తో తెలియదు, ఏం చేస్తా తెలియదు, కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పి వచ్చేసాను అనమాట. సో అది అయిపోయింది, ఆ వర్క్ అంతా అయిపోయింది. తర్వాత యాక్టర్ గా ఆడిషన్ చేస్తే నీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఆ మూవీ టీం వాళ్ళు, తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చెప్పారు. నాకు అప్పటి వరకు యాక్టింగ్ మీద ఫోకస్ లేదు, మనమేం యాక్టర్ ఆగుతాలే, నాకేమంతులే అనుకున్నాను నేను. సో వీడియోస్లో కూడా చాలా మంది బ్రో యాక్టింగ్ బాగా చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, కామెడీగా మీరు కమెడియన్ గా బాగా అవుతారు, ఇంకో సత్య ఇంకో సునీల్ లాగా అవుతారు మీరు అని చెప్పి కామెంట్స్ వస్తుంటాయి. కానీ నాకు కాన్ఫిడెంట్ లేదు యాక్టర్ గా. నాకు డైరెక్షన్ కావాలంది, కానీ డైరెక్షన్ అవ్వాలంటే షూటింగ్ ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ అవన్నీ తెలియదు. సో ఇలాంటి వాటి కోసం నేను ఏదైనా మూవీస్ లో వర్క్ చేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను. అలాంటి టైంలో ఒక మూవీ ఆఫర్ వచ్చింది. సో ఇప్పుడు ప్రెసెంట్ యాక్టర్ గా వెళ్తున్నాను అనమాట. సో ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఆ మేకింగ్ వీడియోస్, మేకింగ్ మూవీస్ మేకింగ్ ఎలా చేస్తారు, స్క్రిప్ట్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నా నేర్చుకుంటున్నాను. 24 క్రాఫ్ట్స్ ఒకసారి పరిశీలిస్తాను, అన్ని పరిశీలిస్తాను. ఇంకోటి ఏంటంటే మీ వీడియోలో ఎక్కువ కామెంట్స్ సత్య కమెడియన్ సత్యలాగే ఉన్నారు, అంటే ఆ స్లాంగ్ కావచ్చు, ఇది యాజ్ టీజ్ గా తనలాగే వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల సత్య గారి క్రేజ్, ఆ గ్రాఫ్ చాలా అంటే చాలా పెరిగింది. తన హార్డ్ వర్క్ అనుకోవచ్చు. సో మీ హార్డ్ వర్క్ కి సేమ్ అలానే వస్తుంది అనమాట. సో ఎలా సత్య గారితో పోల్చుకుంటుంటే ఎలా ఉంది?
అట్లా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి ఒక వీడియో చేశాను, సత్య పక్క నేను ఉన్నట్టు. సో ఏమవుతుందంటే ఇంకొక ఆఫర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంది ప్లాన్ లో, దానికి సత్య తమ్ముడుగా పిలిచారనమాట ఓకే ఆడిషన్. సో ఆడిషన్ అంతా ఓకే అయింది, అది జనవరిలో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత అనౌన్స్ చెప్తాను అందరికి. అప్పుడు ఫిక్స్ డైరెక్ట్ గా ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చింది అనమాట ఆఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో. నిజంగా ఇలాంటి హ్యాపీ అంటే కొంతమంది ఇప్పుడు మనలో మనకు తెలియని టాలెంట్ కూడా సో ఆడియన్స్ గుర్తిస్తారు. సో అలాంటి గుర్తించిన దాంట్లో ఒక పాయింట్ ఇది. సో అంటే మీ కెరియర్ కి ఇది ఒక ప్లస్ పాయింటే కదా. చాలా ప్లస్, ఎందుకంటే మనం ఎటువైపు అనుకునేటప్పుడు మీ రూట్ ని ఆడియన్సే చేస్తున్నారు అనమాట, ఇలా వెళ్తే బాగుంటది ఇలా ఉంటది అని. సూపర్ డార్లింగ్. అండ్ విఎఫ్ఎక్స్ అనేవి మనకి తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్టింగ్ చాలా తక్కువ తెలుసు. సో అంటే ఇదంతా ఇలా చేస్తారట అనే తప్ప. సో గ్రీన్ మ్యాట్ ఉంటది, దాన్ని ఇలా కట్ చేస్తే ఈ వెర్షన్ లో బొమ్మ వస్తుంది అని చాలా మందికి తెలియదు. సో మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే మీదంతా ఆ టైప్లో కొత్తదనాన్ని చూపించాలి, ఈ ఎఫెక్ట్ కి ఎలా ఉంటది అక్కడైతే అని చూపిస్తుంది. ఆ ఐడియాలజీ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ మామూలుగా నేను కైన్ మాస్టర్ అని ఒక యాప్ అప్లికేషన్ ఉంటుంది, అది అందరికీ ఫోన్ లో అవైలబుల్ గా ఉండే యాప్ అనమాట. సో నేను నేర్చుకున్న టైంలో ట్యుటోరియల్స్, ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అనేటివి ఏదైతే ఉంటాయో అవి హిందీలో ఉండేటివి, తెలుగులో ఎవరు చేసేవాళ్ళు కాదు. ఓకే, తెలుగులో చేసినా వాళ్ళు క్లారిటీగా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కాదు, వాళ్ళు నచ్చినట్టు సగం చెప్పి సగం వదిలేస్తారు అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే నాకు వచ్చిన నాలెడ్జ్ ని అందరికి నేర్పించాలి, అందరు తెలిస్తే వాళ్ళు కూడా ఇంకా బాగా నాలాంటి ఇంకా క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్ తో నేను ట్యుటోరియల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు, సో ట్యుటోరియల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మామూలు చాలా మంది ఫీడ్బ్యాక్ చాలా వచ్చింది అనమాట. బ్రో మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకా చేయండి వీడియోస్ అని చెప్పి. సో అలా కైన్ మాస్టర్ నేను చేసినంత ప్రమోషన్ ఎవరు చేయలేదు కైన్ మాస్టర్. నేను అంత వాడినైతే ఎవరు వాడలేదు. సో చాలా మందికి అప్లికేషన్స్ వాళ్ళకి సెండ్ చేస్తాను, లింక్ సెండ్ చేస్తాను, మెటీరియల్స్ నేనైతే ఎడిటింగ్ చేస్తుంటాయో. సో నాలాగా మీరు చేయాలనుకుంటే నా వీడియోస్ మీకు పంపిస్తానని చెప్పి నేను వాళ్ళకి చాలా మెటీరియల్స్ పంపించాను. చాలా మంది ఎడిటింగ్ బాగా చేస్తున్నారు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.